వెల్కమ్ టు ఏపీ న్యూస్. కేర్లంపూడి మాజీ మంత్రి వైసీపీ నాయకులు ముద్రగడ పద్మనాభంను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల వైసీపీ నాయకులు ముద్రగడ పద్మనాభంను కలిశారు. ముద్రగడ పద్మనాభం నివాసంపై జరిగిన దాడి విషయాన్ని తెలుసుకుని ముద్రగడ నివాసంలో ముద్రగడను జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన వేణు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎంపీ వంగ గీత, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు తెల్లవారుజామున గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, సీనియర్ నాయకులు, మా పార్టీలో ముఖ్య నాయకులు ముద్రగడ పద్మనాభం గారి ఇంటి మీద దాడి జరగడం, ఒక వ్యక్తి ట్రాక్టర్ వేసుకొచ్చి విధ్వంసం సృష్టించడం, కారును కూడా పగలగొట్టి భయభ్రాంతులకు గురి చేయడం, ఈ సంఘటన చాలా దుర్మార్గం, దారుణం. ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయంటే ఈ ప్రభుత్వ ఉదాసీనత వల్ల జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వం పూర్తిగా వాళ్ళ క్యాడర్ని గాలికి వదిలేయడం వల్ల, భయభ్రాంతులు లేకపోవడం వల్ల, భయభక్తులు లేకపోవడం వల్ల జరుగుతున్నాయని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే పేరున్న నాయకుడిగా, ఒక ఉద్యమ నాయకుడిగా ముద్రగడ పద్మనాభం గారంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అలాంటి ఆయన ఇంటి మీద దాడి చేయడంతో పాటు మళ్ళీ ఉదయం వచ్చి ఆ వ్యక్తి ఇక్కడ పెద్ద ఎత్తున వీరంగం సృష్టించడం, తాను జనసేన పార్టీ చెందిన వ్యక్తినని, తనను ఎవరో ఏమీ చేయలేరన్నట్టుగా మాట్లాడడం, ఈ వీడియోలన్నీ చూస్తూ ఉంటే ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని మేము అడుగుతూ ఉన్నాం. గత 8 నెలలుగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను గాలికి వదిలేశారు. మీరు ఏం చేసినా పర్వాలేదు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాం కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టుగా చేయండి అని మాట్లాడుతున్నట్టుగా ఆ పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అందుకే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. మేము చెప్తున్నాం, వైఎస్ఆర్ పార్టీ తరఫున నాయకులందరూ కూడా ఈరోజు వచ్చి పద్మనాభం గారికి సంఘీభావం చెప్పడం జరిగింది. మళ్ళీ మేము చెప్తున్నాం, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా బాధ్యతలు ప్రభుత్వం తీసుకోవాలి, లేదంటే భవిష్యత్తులో ఇంకా దిగజారిపోతాయి శాంతి భద్రతలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఉదయం జిల్లా ఎస్పీ గారితో నేను మాట్లాడినప్పుడు 3 సెక్షన్లతో కేసు పెట్టాము, అతన్ని అరెస్ట్ చేసాం, అదుపులో తీసుకున్నామని చెప్తున్నారు. ఇది ఒక వ్యక్తి చేసిన సంఘటనగా చూడొద్దు, ఈ ప్రభుత్వ వైఫల్యంగా చూడమని చెప్తున్నాం మేము. ఎందుకంటే భయం లేకపోవడం వల్ల మనం ఏం చేసినా కూడా కూటమి ప్రభుత్వం పార్టీలు మాకు మద్దతు ఇస్తాయనే ఒక ధైర్యం ఉండడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం వహించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో కార్యాచరణ ఎలా ఉంటుంది? న్యాయం జరగకపోతే న్యాయం జరగడానికే ఉంది. ఖచ్చితంగా శాంతి భద్రతలను కంట్రోల్ చేయాలి, అదుపు చేయాలి, కాపాడాలి. ఇలాంటి సంఘటనలు, ఇలాంటి వ్యక్తుల ఆగడాలని కంట్రోల్ చేయకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. ప్రతిపక్షంగా మేము చేయాల్సిన కార్యక్రమాలు చేస్తాం. ఈరోజు తెల్లవారుజామున మాజీ మంత్రివర్యులు గౌరవశ్రీ ముద్రగడ పద్మనాభం గారి ఇంటిపై జరిగినటువంటి దాడి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి ఒక ఉదాహరణగా చెప్పచ్చు. అంటే అనేక ఉద్యమాలు చేసిన నాయకుడు, ప్రత్యేకించి ఈ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక వర్గ పోరాటాల్లో తనకైన ప్రత్యేక సరళి సాటినటువంటి వ్యక్తి. ఈరోజు జరిగినటువంటి ఈ దాడిలో ఎవరైతే పాలు పంచుకున్నాడో ఆ వ్యక్తి స్వయంగా తానే జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ప్రకటించినటువంటి వ్యక్తి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. శాంతి భద్రతలు రక్షించడానికి అవసరమైతే నేను హోంమంత్రిగా వస్తానని చెప్పినటువంటి మీకు కూతవేటు దూరంలో ఈ ఘటన జరిగింది. ఎవరిపై జరిగింది? ఒక కాపు ఉద్యమ నేతగా, కాపుల హక్కుల కోసం పోరాడినటువంటి పద్మనాభం గారి ఇంటిపైన దాడి చేయడం అంటే మరి ఎంతకంటే వేరే ఒక ఉదాహరణ అక్కర్లేదు. వెంటనే మీరు స్పందించాల్సినటువంటి అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తూ, శాంతి భద్రతలు వైఫల్యం ఈ ప్రభుత్వంలో ఉందని చెప్పడానికి ఇదొక ఉదాహరణే. దీనికి తోడుగా మీరే రాజ్యాంగం ద్వారా చట్టాలు, ఆ చట్టాల అమలు కోసం మీరు ఒక ప్రత్యేక పుస్తకాన్ని పెట్టి మాట్లాడుతున్నారు. అంటే
భారతదేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానానికి భిన్నంగా మీరు పరిపాలన సాగిస్తున్నారని అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఇక ఈరోజు జరిగినటువంటి ఘటన పైన కేవలం అంటే ఒక పార్టీయే కాకుండా ప్రభుత్వం అంతా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. శాంతి భద్రతలను రక్షించడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది అని మేమైతే ఖచ్చితంగా ఆరోపణ చేస్తున్నాం. దీనిపైన సరైనటువంటి ప్రతిస్పందన ఇది తెలుగుదేశం పార్టీయా, అటు భారతీయ జనతా పార్టీయా, ఇక జనసేన పార్టీయా? అంటే ఆ వ్యక్తి నేను జనసేన నాయకుడిని లేదా కార్యకర్తనని చెప్తున్నాడు. చెప్పినప్పుడు జనసేనకు సంబంధించినటువంటి చీఫ్గా ఉన్నటువంటి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన స్పందించి ఈ తరహా ఘటనల్ని ఖచ్చితంగా నిరోధించాల్సినటువంటి అవసరం ఉంది. తూర్పుగోదావరి జిల్లా ప్రశాంతతకు మారుపేరు. జనజీవన స్రవంతిలో ఈ అరాచకాలను కానీ ఈ అకృత్యాలను కానీ ప్రోత్సహించడానికి వీల్లేదు. దాన్ని ఎందుకు ఇవి జరుగుతున్నాయనంటే వెనకాల ఉన్నటువంటి బలాన్ని చూసుకుని చేస్తున్న వ్యక్తుల పట్ల వ్యక్తుల యొక్క మనస్సుల్ని ఖచ్చితంగా నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే మేమందరం కలిసి వచ్చాం. అక్కడ రాజా గారు మాజీ మంత్రి వర్యులు, కన్నబాబు గారు, నేను, జక్కంపూడి రాజా గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, వంగా గీతా విశ్వనాథ్ గారు అందరం కలిసి వచ్చాం. దీనికి తోడుగా అవసరమైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే పద్మనాభం గారికి ఉన్నటువంటి ప్రత్యేకత ఉంది వారి సూచనల మేరకు మళ్ళీ అవసరమైతే దీనిపైన ప్రభుత్వం సరైనటువంటి సమాధానం చెప్పినట్లయితే భవిష్యత్ కార్యాచరణ మళ్ళా ఒకరోజు రేపు కానీ ఎల్లుండి కానీ నిర్ణయించుకుని ప్రకటిస్తాం.